హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన అర్జున్ చక్రవర్తి అనే సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అర్జున్ చక్రవర్తి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కి ముందే కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో అవార్డ్స్ అనేది అందుకుంది. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ఈ ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1990s కాలంలో జరిగిన ఒక కథను ఆధారంగా బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. అనాథ అయిన అర్జున్ చక్రవర్తి మాజీ కబడ్డీ ప్లేయర్ రంగయ్య చేరదీసి పెంచుకుంటాడు. కబడ్డీ ఆటపై ఎక్కువ ఇంట్రెస్ట్తో అర్జున్ చక్రవర్తి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని బాగా కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే దేవిక అనే ఒక అమ్మాయిని కూడా అర్జున్ ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఒక కీలక మ్యాచ్ కోసం దేవికకి దూరంగా వెళ్తాడు అర్జున్. అతడు తిరిగి వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అతడు కబడ్డీని ఎందుకు దూరం పెడతాడు, అర్జున్తో కబడ్డీ కోచ్కి కుల్కర్ణికి ఉన్న సంబంధం ఏంటి, ఇంతకీ రంగయ్య ఏమయ్యాడు, చివరికి అర్జున్ కబడ్డీతో పాటు జీవితంలో ఏమయ్యాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా తీరు బాగుంటుంది. 1990s కాలంలో కబడ్డీ ఆటకి ఎలాంటి గుర్తింపు ఉంది, అప్పుడున్న పరిస్థితుల్లో ఆటగాళ్ళు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే పాయింట్స్ ఈ సినిమాలో చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఒక అనాథ అయిన వ్యక్తి నేషనల్ స్థాయి ఆటగాడిగా ఎదిగేందుకు ఎలాంటి అవమానాలు పడ్డాడు, అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనే అంశాలు కూడా చాలా చక్కగా చూపించారు. అర్జున్ చక్రవర్తి పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించారు. ఈ పాత్రలో విజయరామరాజు పూర్తిగా ఒదిగిపోయి నటించాడని చెప్పాలి. ముఖ్యంగా కథకు అనుగుణంగా అతడి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ని పక్కా మెప్పిస్తుంది. ఇక నటన పరంగా కూడా విజయరామరాజు తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. దయానంద్ రెడ్డిగా ఈ సినిమాలో సాలిడ్ పాత్ర పడింది ఆ క్యారెక్టర్కి. రంగయ్య పాత్రలో ఆయన చేసిన యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. తాగుడుకి బానిసైన ఒక వ్యక్తి తిరిగి తన ఆటతో పాటు జీవితాన్ని కూడా ఎలా గెలిచాడనే పాయింట్ని ఆడియన్స్ని మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ ట్రాక్ కూడా అక్కడక్కడ కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఇంకొక మేజర్ హైలైట్ ఈ సినిమాలో వచ్చే డైలాగ్స్ అని చెప్పొచ్చు. చాలా డైలాగ్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. కోచ్ పాత్రలో అజయ్ కూడా చాలా బాగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇలాంటి పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్ ఏ స్థాయిలో ఉన్నా దాన్ని హ్యాండిల్ చేసే విధానం ఖచ్చితంగా బాగుండాలి. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో దర్శకుడు ఆ విషయంలో కాస్త తడబడినట్టు కనిపిస్తుంది. ఆటపై హీరో చూపించిన ఫోకస్ ఎందుకో అంతగా ప్రేక్షకులకి ఇంపాక్ట్ఫుల్గా క్రియేట్ చేయదు. దీనికి తోడు హీరో హీరోయిన్కి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఏదైతే ఉందో కొన్ని రొటీన్గా అనిపిస్తాయి, ఆడియన్స్ని బాగా విసిగిస్తాయి కూడా. ఇక సాంగ్స్ కూడా అంతగా పెద్దగా ఇంపాక్ట్ఫుల్గా లేవు. కబడ్డీ ఆటలో ప్లేయర్స్ అందరూ ఇంచుమించు చూడడానికి ఒకేలా కనిపిస్తారు, కానీ ఈ సినిమాలో హీరో మిగతా వాళ్ళని డామినేట్ చేసేలా ఉండడం అనేది అంత కన్విన్సింగ్గా అనిపించదు. ఇక ఈ టైప్ ఆఫ్ మూవీస్లో సినిమాలో కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు. అలాంటప్పుడు నటీనటుల నుంచి 100% యాక్టింగ్ అనేది తీసుకోవాలి. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ అట్లాగే అజయ్ క్యారెక్టర్ కొంచెం పూర్తిగా ఉపయోగించుకోలేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1990s కాలం లాంటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, కానీ బీజిఎం మాత్రం బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, కొన్ని సీన్స్ని ఎలివేట్ చేసింది కూడా. ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్టర్ విక్రాంత్ విషయానికి వస్తే తను తీసుకున్న ఈ పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా రొటీన్ స్టోరీ అయినప్పటికీ దానికి ఎమోషనల్ టచ్ ఇచ్చిన విధానం బాగుంటుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఆయనకు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే అవుట్పుట్ ఇంకోలా ఉండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూస్తే ఈ అర్జున్ చక్రవర్తి సినిమా ఒక రొటీన్ స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఎమోషనల్ టచ్తో ప్రేక్షకుల్ని కొంతమేరకు మెప్పిస్తుంది. విజయరామరాజు పర్ఫార్మెన్స్, అతని డెడికేషన్, స్టోరీలో బలమైన ఎమోషన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా నిలుస్తాయి. మీరు కనుక బాగా స్పోర్ట్స్ డ్రామాలని ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాని తక్కువ అంచనాలతో చూస్తే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.